పై చదువుల కోసం అమెరికాకి వెళ్ళినటువంటి ఇద్దరు యువతులు అక్కడ దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికారు. షాప్ లిఫ్టింగ్ చేయడం వల్ల ఆ ఇద్దరు యువతుల్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని సామాన్లు కొని కొన్నిటికి మాత్రమే బిల్ పే చేసి మరికొన్ని వాటికి బిల్ పే చేయకుండా దొంగతనం చేశారు అనేటువంటి నెపంతో వారిద్దరిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్. నమస్తే. ఇద్దరు తెలుగు అమ్మాయిలు అమెరికాలో దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అసలు ఏంటి, వాళ్ళు ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది? వాళ్ళు కొన్ని సామాన్లు కొని కొన్నిటికి మాత్రమే డబ్బులు పే చేసి మరికొన్నిటికి డబ్బులు పే చేయకుండా దొంగతనంగా బ్యాగ్లో వేయించుకొని వెళుతున్న నేపథ్యంలో సీసీటీవీలో చూసినటువంటి యాజమాన్యం వాళ్ళని పోలీసులకు పట్టించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఏంటి అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? భవ్యశ్రీ అండ్ యామిని ఇద్దరు, భవ్యశ్రీ గుంట అండ్ అలాగే యామిని వకలపూడి, ఈ అమ్మాయిలు ఇద్దరు, ఒకరు హైదరాబాద్ ఒకరు గుంటూరు. వీళ్ళకి ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది అంటే యాక్చువల్లీ మంచి యూనివర్సిటీలోనే చదువుకున్నారు. అక్కడ న్యూ జెర్సీలో స్టీవెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వీళ్ళు ఎంఎస్ చదవడానికి అక్కడికి వెళ్ళారు. బేసిక్గా యూఎస్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక 3 BHK 2 BHK లాంటి హౌస్ని రెంట్కి తీసుకుంటారు. తీసుకొని ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు ఉంటారనమాట. అందరు కలిపి రెంట్ కట్టుకుంటారు. అంటే లైక్ రూమ్ షేరింగ్ టైప్. హౌస్ అంతా తీసుకునే స్తోమత వాళ్ళకు ఉండదు, అలాగే ఉంటారు కలిసి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్ళకి ఏదో చిన్న గ్రోసరీ కావాల్సి వచ్చింది. సరదాగా అక్కడ 900 మాడిసన్ స్ట్రీట్లో ఉన్నటువంటి మన ఈ గ్రోసరీ స్టోర్కి వెళ్ళారు, హోంబోకెన్లో. ఇప్పుడు అసలు విషయం చూస్తే మన సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయంటే మనం షాపింగ్ చేసేది 10 నిమిషాలే అయినా అరగంట సేపు బిల్లు కోసం లైన్లో నిలబడాలి. లైన్లో నిలబడి బిల్లు చూసిన తర్వాత మళ్ళీ గేట్ దగ్గర ఇంకోటి ఉంటాడు, అన్నీ కొన్నావా అవన్నీ ఉన్నాయా అని చూడడానికి. తర్వాత దానికి స్టాంప్ వేసి వాడు బయటికి పంపిస్తాడు. అక్కడ అట్లా కాదు. యూఎస్ఏలో ఎలా ఉంటాయంటే సూపర్ మార్కెట్లు మనం కొనుక్కొని మనమే బిల్ వేసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ ఎవడు ఉండడు నీకు బిల్ వేయడానికి. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే నువ్వు 10 రకాల సామాన్లు కొన్నావు అనుకో, స్కాన్ చేయాలి. అక్కడ స్కాన్ చేస్తే నిర్ణీత అమౌంట్ వస్తుంది, దాన్ని అక్కడ పే చేసేసి కట్టుకొని వెళ్ళిపోవాలి. ఇదంతా ఒక సీసీటీవీలో ఎవడో ఎక్కడి నుంచో చూస్తూ ఉంటాడు. అట్లా జరిగే అవకాశం ఉండదు. అయితే వీళ్ళు సరదాకనో లేకపోతే ఇంకేమైనా వీడియో కోసమనో లేక ఎందుకో చిలిపి పని చేయడానికో లేకపోతే నిజంగా చీట్ చేద్దామనో దేనికో రీజన్ ఏదైనప్పటికీ $155 సంబంధించి షాపింగ్ చేసి 27 వస్తువులు కొనుక్కున్నారు. $8.77 మాత్రమే పే చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతే ఇది జరిగింది March 19th. రీసెంట్లీ వెలుగులోకి వచ్చింది. ఆ షాప్ ఓనర్ అది గమనించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి వీళ్ళని పట్టుకొని ఏంటమ్మా అని ఆన్సర్ చెప్తే, అబ్బాయి అది కాదండి, అలా కాదండి, కావాలంటే అది 12,000 బిల్ అయింది, కావాలంటే డబల్ ఇస్తా, నన్ను వదిలేయండి అని ఒక ఆవిడ. ప్లీజ్ అండి నన్ను వదిలేండి, నీకు ఎప్పుడు ఇలా తప్పు చేయము, ఈ వీడియోలో వద్దండి అని ఇంకొక ఆవిడ. సరే అమ్మ అసలు ఎందుకు చేసావు అని అడిగితే నేను మర్చిపోయానండి బిల్లు కట్టడం అని ఒక అమ్మాయి చెప్పింది. ఇంకో అమ్మాయి ఏమో నా బ్యాలెన్స్ లిమిట్ అక్కడికి అయిపోయిందండి అందుకే కట్టలేదని ఇంకొక వార్త చెప్పింది. ఎంత చెప్పిన నీ బ్యాలెన్స్ లిమిట్ అయిపోతే సామాన్లు అక్కడ వదిలేసి రావచ్చు, నువ్వు పట్టుకెళ్ళాల్సిన అవసరమైన లేదు బేసికల్లీ. అయితే ఇది సరదాగా చేస్తారు అనుకుంటే ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగే షాపింగ్ చేసి ఇలా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి ఇలా జరుగుతున్నాయండి, మేము మంచోళ్ళమే, జస్ట్ ఇలా జరుగుతున్నాయని చెప్పడానికి ఈ వీడియో తీసాము, మేము మళ్ళీ షాపుల్లోకి వెళ్ళి చెప్తామని చెప్పి మళ్ళీ వెళ్ళి ఒక వీడియో కోసం చేస్తే అని అనుకో సరదాగా ఉంటుంది. నిన్న బెంగళూరులో కూడా ఒకడు వెళ్ళి యలహంకకు చెందిన ఒక అబ్బాయి బెంగళూరు ఎయిర్పోర్ట్లోకి నేను 24 గంటలు ఇక్కడ ఉన్నాను, మొత్తం తిరుగుతున్నాను, నన్ను ఎవడు పట్టుకోవట్లేదు చూసారని వీడియో తీసి పెడితే పోలీసులు అరెస్ట్ చేసి లోపల వేశారు. ఎందుకు తీసావు ఇలాంటి ఫేక్ వీడియో అని. ఇట్లా సంథింగ్ అంటే వీడియోల కోసం కొంతమంది చేసేవి కూడా ఉంటారు. బట్ వీళ్ళు ఎందుకు చేశారో తెలియదు కానీ ఓవరాల్గా అయితే దొంగతనం జరిగింది. పోలీసులకు కంప్లైంట్ చెప్తే వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకొని వెళ్ళడం. అండ్ ఇక్కడ వాళ్ళు పాపం వాళ్ళని కాపాడుకోలేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలని కాంటాక్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు మనలాగా పర్లేదండి ఒక 500 జేబులో పెడితే వదిలేసేలా కాదు, ఊరికే అక్కడ ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వీళ్ళు అక్కడ ఆట నాట లాంటి ఏదో తెలుగు మనం ఉంటాయి కదా తెలుగు సంఘాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది తేల్చి మళ్ళీ వాళ్ళని విడుదల చేసే అవకాశం ఉండొచ్చు. ఇక అసలు విషయానికి వెళ్తే మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ
యూఎస్ వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారంటే 2 టైప్స్ ఉంటారు. ఒకడు ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ వెళ్ళాలి నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అని ఇంట్లో ప్రెషర్ చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మా వాడిని పంపించేసామండి, మా అమ్మాయిని కూడా పంపించేసామండి అని చెప్తాడు. నీ వాడు ఇంకెళ్ళలేదా అని అడిగితే నా మూసి వీళ్ళకి ఖచ్చితంగా వీడిని దోలాలి. అంటే వీడు అక్కడికి వెళ్ళి వీడు చదవగలడాలి, ఇక్కడ ఉండే ఎలగబెట్టేది ఏం లేదు. బేసికల్లీ డబ్బు ఉంది కాబట్టి ఏదో రకంగా తీసుకెళ్ళి అక్కడ పడేయాలి, పడేస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఏంటంటే వీళ్ళు పంపే అమౌంట్ సరిపోక వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోలేక కొంతమంది ఇప్పుడు ఏంటంటే నామూషి లేని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ గంటకో 2 గంటలకో జాబులు చేసుకుంటా వ్యవహారాన్ని నడుపుకుంటుంటారు. ఇప్పుడు మనకంటే డైలీ వేజెస్, వీక్లీ వేజెస్, మంత్లీ వేజెస్ ఉన్నట్టు అక్కడ గంటకు పేమెంట్ ఉంటుంది. సో హవర్లీ ఏదో పని చేసుకుంటూ బతికేస్తారు. నామూషి ఫీల్ అవ్వరు వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే అవసరాలు తీరాలి, చిల్లర లేవు, చిల్లర కాపాడుకోవాలి. ఇంటి దగ్గర నుంచే మళ్ళీ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఆ వచ్చేంత వరకు నా అయిపోయిన షాంపూ, నా అయిపోయిన సబ్బు నేను ఏదో చేసుకోవాలి, నేనే కొనుక్కోవాలి. సో ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇక్కడ గ్రోసరీ స్టోర్లు మనకి హైదరాబాద్ లాగా కాదు కదా, మనమేగా బిల్లు కట్టుకునేది, వెళ్ళేసి 2కి కట్టేసి మిగతా అన్ని తెచ్చేసుకుందాం అనుకున్నారు. కానీ అది బోల్తా కొట్టి వీళ్ళ వల్ల అవ్వాల. ఇంకా అసలు విషయానికి వెళ్తే ఇప్పుడే వీళ్ళని చూసి తెలుగులో పరువు తీశారు, అది చేశారు, ఇది చేశారు అని రాస్తున్నారు. కానీ 2015లో ఒక లేడీ, 2 లేడీలు మళ్ళీ అక్కడ ఏది మన వాల్మార్ట్లో, అమెరికా టెన్నెస్సీ వాల్మార్ట్లో ఒక 3.5 లక్షల విలువైన వస్తువులు కాజేశారు. అవి ఏంటబ్బా అని ఆలోచిస్తే, అంటే అమెరికా డాలర్లో 4,500, మన కరెన్సీలో కొంచెం ఎక్కువ. ఏంటా వస్తువులు అంటే 155 రేజర్లు, షేవింగ్ రేజర్లు, అవి దొంగతనం చేశారు అనమాట. సో ఇలా ఉంటుంది వ్యవహారం. బట్ సరే, వీళ్ళనైతే నాకు తెలిసి ఏదన్నా మన తెలుగు సంఘాల వాళ్ళు వెళ్ళి పర్లేదండి చూడండి ఒకసారి అంటే క్షమించి వదిలేయచ్చు, లేకపోతే ఖచ్చితంగా మన ఇండియాలో ఇటువంటి దొంగతనాలకి ఏంటంటే పిక్ పాకెటింగ్ కేసులు ఇటువంటివి నమోదు చేస్తూ ఉంటారు. కానీ మనం ఆ విజువల్లో కనుక చూసుకున్నట్లయితే ఆ తెలుగు అమ్మాయిలు ఇద్దరిని కూడా హ్యాండ్స్ వెనక్కి పెట్టి లాక్స్ వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు ఆ అమెరికన్ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, రాబెరీకి సంబంధించి లేకపోతే అంటే రాబెరీకి సంబంధించినటువంటి చట్టాలు ఏ రకంగా ఉన్నాయంటే ఇక్కడ చాలా పెద్ద నేరం అండి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి మనకి ఇక్కడ వ్యభిచారమా అని ఎక్కడ చూస్తారో అక్కడ దొంగతనం చాలా పెద్ద కేసు. నువ్వు ఏమన్నా మోసం చేసినా ఏమైనా చేసినా అక్కడ చాలా క్రిటికల్గా ఉంటాయి సిచ్యువేషన్లు. పైగా దొంగన అంటే వాళ్ళు అసలు ఒక రకంగా చూస్తారు, అంటే వాళ్ళు చేసింది చాలా చిన్న తప్పు అని మనకు అనిపిస్తుంది. కానీ అక్కడ చట్టం ఏంటంటే నువ్వు పిన్నీస్ దొంగతనం చేసినా, రబ్బర్ బ్యాండ్ దొంగతనం చేసినా, బంగారం దొంగతనం చేసినా దొంగతనం కిందికే వస్తుంది. సో దాన్ని వాళ్ళు అలాగే పరిగణిస్తారు. వీళ్ళు చెప్పుకుంటే రీజన్స్ ఏమైనా చెప్పుకొని బయటికి రావచ్చు. ఏంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? శిక్షలు అంటే లేదు, మన తెలుగు సంఘాల వాళ్ళు ఉంటారు కాబట్టి. ఈవెన్ ఇప్పుడు అమెరికా రాజ్యాంగంలో కూడా వివిధ పొజిషన్స్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. సో కొంచెం వాళ్ళు ఏదో సర్ది చెప్పి కొంచెం ఇంకోసారి చేరండి అని ఏదో చెప్పి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి అంటే ఇది ఎట్లాంటిది అంటే వాళ్ళు తీవ్రంగా తీసుకుంటే పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేస్తారు. ఇంకోసారి నువ్వు యూకే యూఎస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అంత సీరియస్ కేసు. అంటే వీడు బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారంటే ఎందుకు ఊరుకుంటారు? సో అట్లా ఇన్ కేస్ అంటే క్యాన్సిల్ అవ్వదులే. వీళ్ళు వెళ్ళింది కూడా ఎప్పుడు 2023లో వెళ్ళారు. మొన్నే 6 నెలలు కాల వీళ్ళు వెళ్ళి, 6 నెలల క్రితమే వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో ఏదో చదువుతున్నారు. ఇప్పుడు జస్ట్ అట్లా చేతివాటం ప్రదర్శించారు అంతే. సో క్షమిస్తారని అనుకుంటున్నాను. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.